హైదరాబాద్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు దాడి చేయడాన్ని ఒక శాసనసభ్యురాలుగానే కాకుండా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వ్యక్తిగా కూడా ఈరోజు ఖండిస్తున్నాం. ఇది ఈరోజు ఏబిఎన్ మీద జరిగిన దాడి పత్రికా స్వాతంత్రం మీద, పత్రికా స్వేచ్ఛ మీద, అలాగే ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వాస్తవాలు వెలుగు తీసుకొచ్చే మీడియాల మీద, మీడియా సంస్థల మీద దాడి చేయడం అన్నది వైసీపీ నాయకులకి వెన్నతో పెట్టిన మిథ్య అన్నది చరిత్ర చెప్తూనే ఉంది. 18 సంవత్సరాలుగా సాక్షి ఛానల్లో కానీ, సాక్షి మీడియాలో కానీ ఏ రోజైనా ఒక్కరోజు కూడా వాస్తవాలు రాయకుండా అబద్ధాల్ని నిజాలుగా, నిజాల్ని అబద్ధాలుగా వక్రీకరించే సాక్షి ఛానల్కి, సాక్షి పత్రికకి, వాళ్ళ యాజమాన్యానికి ఈరోజు నిజాలని నిర్భయంగా ప్రజల ముందు తీసుకురావడాన్ని సహించలేక చేసిన దాడి ఇది. ముఖ్యంగా అబద్ధాలతో, అర్ధసత్యాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించిన విషయం వాస్తవం అన్న సంగతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా ఘోరాతి ఘోరమైన రాతలు ఏంటంటే, సాక్షి టీవీ ద్వారా, సాక్షి పత్రిక ద్వారా ముఖ్యంగా వైసీపీ నేతలు గత అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు తెలుగుదేశం నాయకుల మీద, ముఖ్యంగా మాలాంటి మహిళా నాయకురాల మీద మీరు రాయించిన రాతలు కనీసం కుటుంబ సభ్యులతో కలిసి కూడా చదవలేనంత నీచమైన రాతలు. మరి అలాంటి రాతలు రాయించిన మీ సాక్షి పత్రికని మేమేం చేయాలన్నది మీ విజ్ఞతకే వదిలివేస్తున్నాం. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ స్తంభంగా నిలిచి ప్రజలకి అండగా నిలబడేటువంటి మీడియా సంస్థల మీద దాడులకు పాల్పడడం అన్నది వైసీపీ నేతల, వైసీపీ పార్టీ తాలూకా దిగజారుడు రాజకీయాలకి ఇది ఇంకొక ఉదాహరణ. 5 సంవత్సరాలు వైసీపీ అధికారంలో నిజాలని నిర్భయంగా రాసే పత్రికల మీద ఎలాంటి దాడులు చేశారో గత 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఆఖరికి అసెంబ్లీలో జరిగే ప్రతి ఒక్కటికి ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా వారికి సహకరించే 4-5 ఛానల్స్ని మాత్రమే లోపలికి తీసుకొని నిజాలని ప్రజలకి తెలియజేసేటువంటి ఎన్నో ఛానల్స్ని, ఈనాడు కానీ, ఏబిఎన్ కానీ, టీవీ5 కానీ అలాంటి నిజాలు చెప్పే ఛానల్స్ని బ్యాన్ చేసి ఒక అసెంబ్లీ వార్తలనే కాదు, కనీసం ఫైబర్ నెట్ ద్వారా ప్రతి ఇంటికి కూడా ఈ వార్తలు వెళ్ళనీయకుండా ఆ ఛానల్స్ని పూర్తిగా అణగదొక్కిన సంగతి గత 5 సంవత్సరాలు ఒకసారి ప్రజలకి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నామండి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి నిజాలు తెలియకూడదు, వారు చెప్పినవే చేసినవే అబద్ధాలని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ఆ రోజు ఎలాగైతే అటువంటి రాజకీయాలు చేశారో ఈరోజు ప్రజలు 11 సీట్లకి పరిమితం చేసి ఇంట్లో కూర్చోపెట్టినా సిగ్గు లేకుండా, సిగ్గు పడకుండా ఈరోజు తానా అంటే తందానా అనే ఆ మతి లేని నాయకులతోని ఈరోజు ఇలాంటి దాడులు చేయిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ.